అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. కాజీపేట నుంచి ప్రత్యేక రైల్లో అయోధ్యకి వెళ్ళి రాములవారిని దర్శనం చేసుకొని వచ్చినటువంటి భక్తులు కొంతమంది మనతో ఉన్నారు. అసలు ఇక్కడ నుంచి ప్రయాణం ఎలా జరిగింది, అక్కడ ఎలాంటి టీం వచ్చి వీళ్ళని అక్కడ ఆలయం దగ్గర తీసుకెళ్ళింది, అసలు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే వరకు ప్రయాణం ఎలా ఉంటుంది, ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, అలానే అయోధ్యలో రాములవారి దర్శనం ఎలా అయింది, ఇలాంటి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి భక్తులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి, జై శ్రీరామ్. అంటే మీరు ఇక్కడ నుంచి కాజీపేట నుంచి అయోధ్యకి వెళ్ళి వచ్చారు. అసలు ఎంతసేపు జర్నీ పట్టింది, అలానే ఆ ట్రైన్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? మేము 6వ తారీఖు నాడు బయలుదేరినటువంటి ఒక ఇది అయోధ్య మన నరేంద్ర మోడీ గారు ఈ ఇండియన్ రైల్వే వాళ్ళు వసతి కల్పించి మేము వెళ్ళి 6వ తారీఖు నాడు 7 అయిందండి. 7 గంటలకు బయలుదేరినటువంటి దాంట్లో అడుగడుగున సెక్యూరిటీ రక్షణ పూర్తిగా జై శ్రీరామ్ అన్న నినాదాలతో మారుమోగినాయి మొత్తం టోటల్లీ. ఎక్కడ చూసినా రామమయం, ఎక్కడ చూసినా భక్తుల ఇక్కడ ఉన్నటువంటి యొక్క భక్తులు కూడా రామ భజన చేసుకుంటా వెళ్ళడం జరిగింది. ఎక్కడ రైల్వే కూడా స్టేషన్లో ఆగకుండా వెళ్ళింది. కొన్ని చోట్ల ఆగిన దగ్గర మొత్తం నిర్మానుష్యంగా 144 సెక్షన్ లాగా రక్షణ పోలీస్ వాళ్ళు ఎక్కడ కూడా ఏ ప్రయాణికులను కూడా అక్కడ ఉండనీయకుండా అంత భద్రత కల్పించారు. అంటే ఇప్పుడు మీరు ఒకసారి ఇక్కడ ట్రైన్ బయలుదేరాక మధ్యలో ఎక్కడ ఆగలేదు, ఎవరిని ఎక్కించుకోలేదు? ఎక్కించుకోలేదు. కేవలం ఇది ప్రత్యేకమైన రామ జన్మభూమి ఏదైతే ఉన్నదో బాలరాముని దర్శనార్థం కోసమే ఈ యొక్క ట్రైన్ వాళ్ళు వ్యవస్థ చేసారు. అంటే ఈ ట్రైన్లో మీరు అంతసేపు జర్నీ చేశారు కదా, అక్కడ మీకు ఫుడ్ ఫెసిలిటీ కానీ లేకపోతే ఇతరత్ర ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు అండి. ఎక్కడ చూసినా భోజన వసతి, టైంకు భోజనం కల్పించడము, వాటర్ సోర్సెస్, కప్పుకోవడానికి బట్టలు కానీ విని కానీ ఎప్పుడు క్లీన్గా ట్రైను క్లీన్ చేయించడం కానీ పరిశుభ్రంగా ఉంచడం, ప్రత్యేకంగా కేర్ తీసుకెళ్లడం జరిగింది. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు కాజీపేటలో బయలుదేరి అయోధ్య వరకు వెళ్ళే వరకు టికెట్ ఎంత ఖర్చు అయింది? రావడానికి వెళ్ళడానికి ఎంత? అసలు పోవడము రావడానికే మినిమం అది జస్ట్ అది ఫ్రీ సర్వీస్ లాగానే, అది ఫుడ్ కోసం పెట్టినట్టే ఫ్రీ సర్వీస్ లాగానే వెళ్ళి రావడం జరిగింది. మినిమం ఎంత పెట్టారు ఒక టికెట్కి? ఒక్కొక్కటి ప్రకటించారు కదండి. సికింద్రాబాద్ నుంచి వచ్చే వాళ్ళకు 1800, మాకు 1745 రూపాయలు. ఇవన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్ను ఆ డిస్టెన్స్ను బట్టి పెట్టారు. అసలు అసలు అదే కాదు, అది ఫీజే కాదు. నీకు టికెట్ పోవడము, వచ్చేది రావడము, భోజనానికి సంబంధించింది, వాటర్ సంబంధించింది, ఆడ దర్శనానికి సంబంధించినటువంటి అక్కడ బస్సులు పెట్టడం, ప్రత్యేకంగా పెట్టడం, అక్కడ వసతి కల్పించడం, అక్కడ వసతిలో ప్రత్యేకంగా భోజనాలు అనుకున్నటువంటి మెనూ వాళ్ళు చేయడం, ఇంతమందికి లక్షలాది మందిని వ్యవస్థ చేసింది. అసలు అది ఒక ఫీజే కాదండి. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి వెళ్ళారు, అక్కడ మీకంటూ అసలు ఏం తెలియదు, ఆలయం దగ్గరికి వెళ్ళాలి, అలాంటప్పుడు వేరే వాళ్ళు ఎవరన్నా టీం వచ్చి మిమ్మల్ని తీసుకెళ్లారా, లేకపోతే మీ అంతటా మీరే వెళ్ళారా? ప్రత్యేకంగా ఉన్నటువంటిది ఏందో అక్కడ ఎవరైతే సేవకులు రామజన్మభూమి ఏదైతే బాలరామునికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ ట్రస్టుకు సంబంధించిన వాళ్ళు, భక్తులు, కార్యకర్తలు ఉచితంగా సేవ చేయడానికి అనిపోయారు. 15 రోజులు చాలామంది అక్కడే ఉండి ఆ ఏర్పాట్లు అయినటువంటి వాళ్ళకు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క సంబంధించినటువంటి వ్యవస్థకు ఇన్ఛార్జ్ ఉన్నారు. అక్కడ రిసీవింగు, దానికి సంబంధించిన వ్యవస్థ చూడడము, ఆ మార్గదర్శనం చేయడము, ఏ బస్సులు ఏ దాంట్లో వెళ్ళాలని రిసీవ్ చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ రామభక్తులకు సంబంధించింది మేము ప్రత్యేకంగా చొరవ తీసుకొని దీనికి ట్రైన్ ఇన్ఛార్జ్ అని, భోగి ఇన్ఛార్జ్లని, ఒక్కొక్క భోగికి ఇన్ఛార్జ్లను పెట్టి ప్రతిదీ కూడా కేర్ తీసుకుంటూ రక్షణ విషయంలో కానీ ఏదైనా ఇబ్బందులు వస్తే ఆరోగ్యపరంగా ఇబ్బందులు వచ్చినా కానీ అక్కడ బాలరాముని దర్శనం కోసం దిగిన తర్వాత వ్యవస్థ ఏం చేయాలనేది అంతా దగ్గరుండి చూశారు. ఏంటంటే నరేంద్ర మోడీ గారు నిజంగా కూడా ఇది అసలు ఈ నిర్మాణము విషయంలో కానీ శాంతియుతంగా పరిష్కరించడం కానీ, అంతకుముందు లాలకృష్ణ అద్వానీ గారు రథయాత్ర ద్వారా చలో కరసేవ్ కానీ 1990లో నేను వెళ్ళాను స్వయంగా. నేను 300 కిలోమీటర్ల పైన అడవులో నడిచాను. ఎక్కడ పడితే అక్కడ అరెస్టులు, కాల్చివేతలు ఉండే. అటువంటిది మేము పోయి త్రివేణి సంఘం నుంచి అలహాబాద్లో తప్పించుకొని ప్రతాప్గంజ్లో అరెస్ట్ అయితే అర్ధరాత్రి లేచి మేము పరిగెత్తినాం. అయోధ్య ఎక్కడ ఉందంటే అక్కడే ఉందనుకుంటే అడవిలో దాదాపు 300 కిలోమీటర్ల పైన వెళ్ళడం జరిగింది. 2 రోజులు తిండే దొరకలేదు. అట్లా వెళ్ళి అయోధ్యకు చేరుకున్నాం.
అయోధ్యకి చేరుకున్న తర్వాత ఆ రోజు రామ్ కోటారి శరత్ కోటారిని కాల్పులతో చంపేశారు. నరేంద్ర గారు వాల్మీకి భవన్లో ఉన్నారు, మాకు కూడా వ్యవస్థ అక్కడే పెట్టారు. అప్పుడే మొట్టమొదటిగా నరేంద్ర గారిని నేను చూడడం. నరేంద్ర గారు రేపు సత్యాగ్రహం ఉంది, November 2 నాడు మనం అందరం కూడా పాల్గొవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ 2 రోజుల్లో కాల్పులు జరిపింది. శరత్ కోటారి రామ్ కోటారి చనిపోయిన తర్వాత మేము సరయూ నదిలో స్నానానికని వెళ్ళినాం. స్నానానికి వెళ్తే అక్కడ శవాలు, కరసేవకుల శవాలు మాకు కళ్ళారా మేము చూసినాం. అయినా కూడా మేము రాముని కోసం అంకితం చేయడానికి కోసం వచ్చినాం కాబట్టి సత్యాగ్రహంలో పాల్గొవాలంటే మాకు సూచనలు ఇచ్చారు. ఒక జోర సంచిని నీళ్ళల్లో ముంచాల, రెండవది సున్నము కళ్ళకు మండకుండా సున్నం పెట్టాల, నాలుగవది ఉల్లిగడ్డతో శ్వాస చేస్తే బాష్వాయు ప్రయోగిస్తే మూర్చపోకుండా శ్వాస కోసమని ఉల్లిగడ్డనిచ్చారు. ఇన్ని అతరులతో ఇచ్చిన తర్వాత సత్యాగ్రహంతో జై శ్రీరామ్ అనుకుంటూ మేము వెళ్ళినాం. వెళ్తుండగా ఆటోమేటిక్గా గుర్రాల మీద వాళ్ళు వచ్చి, పోలీసు వాళ్ళు వచ్చి ఫటాఫట డైరెక్ట్ నో కాషన్స్ డైరెక్ట్ కాల్పులు జరిపారు. కాల్పులు జరపంగా నా పక్కకు రామ్మని రాజస్థాన్ అతను చనిపోయాడు, కరసేగా చనిపోయాడు. ఆ శవాన్ని నేను వారి ఇంటికి పోవాలి. మాకు ఒక ఖైదీలకు లేక పోలీసుల నంబర్ లాగా కోడ్ ఉంటుంది. ఆ నంబర్ పడితే ఆ నంబర్ మీద అడ్రస్ మన ఇంటికి జన్మస్థలానికి పంపిస్తారు. ఆయన ఆ నంబర్ చూసుకొని నేను అటు చంపుతుండగా ఈయనను మళ్ళీ నదిలో చూసినా కదా, కానకుండా ఉత్తరు, తల్లిదండ్రులకు కూడా దొరకరు. తల్లిదండ్రులకు దొరకాలని ఆ సమయంలోనే జై శ్రీరామ్ అనుకుంటూ ముందుకెళ్ళి ఆ శవాన్ని మోసుకొని వాల్మీకి భవన్ తీసుకుపోయి విశ్వ హిందూ పరిషత్కు అప్పచెప్పడం జరిగింది. అంటే ఇన్ని కష్టాలు, ఇన్ని ఒడిదుడుకులు ఎన్నో చూశారు రామ మందిరం కోసం. చిరకాల కోరిక తీరింది, రామవారిని దర్శించుకున్నారు. ఎలా అనిపించింది? నిజంగా కూడా మేము అప్పుడైతే ప్రాణాలను తెగించిపోయి ఎన్నో కష్టాలు పడి టెన్షన్ ఎప్పుడు ఏమవుతుందో, ఎప్పుడు ప్రాణాలు పోతాయో, ప్రాణాలకి అంకితం చేయడానికి వచ్చినటువంటి మాకు ఆ రోజు దృశ్యము నేడు కలిగిన దృశ్యము విచిత్రంగా ఏంటంటే, అప్పుడు కష్టాలు ఎదుర్కొన్నాము, తల్లిదండ్రులు గుర్తుకొచ్చారు. ఏదాన్ని లెక్క చేయకుండా ఈ నిర్మాణం కావాలా, అయోధ్య రామాలయ నిర్మాణం కావాలని చెప్పే సంకల్పంతో పోయినటువంటి దాన్ని ఈరోజు మేము ఉచితంగా నరేంద్ర మోడీ గారు, యోగి ఆదిత్యనాథ్ గారు వీళ్ళు అప్పుడు అద్వానీ యొక్క రథయాత్ర ద్వారా ఈ పుణ్యఫలమైన నిర్మాణం చేసినందుకు మాది పూర్వజన్మ సుకృతం. ఈరోజు మేమైతే ఎంజాయ్గా రామభజనతో రామమయంతోనే పోయినాం. అడుగడుగున స్వాగతాలు, అడుగడుగున మాకు మంగళహారతులు. మేము వెళితే దర్శనాన్ని కూడా అర్ధగంటలో పూర్తి అవ్వడము. ఇక అది ఒక మాకు అసలు ఆ తృప్తికి చెప్పేంత మాటలు కూడా లేవు. అంత అద్భుతమైనటువంటి మేము అప్పుడు కష్టాలు, ఇప్పుడు సుఖాలతో, సంతోషాలతో, ఆనందంతో వెళ్ళొచ్చినాం. దీనికి 1344 మందితో పోయినాం మేము ఈ రైలు. కాబట్టి మళ్ళీ తిరిగి 10వ నాడు మేము వచ్చేసినాము, ఇక్కడికి చేరుకున్నాం, మళ్ళా కార్యక్రమాలు ఉన్నాం. తప్పకుండా ఇది ప్రతి రామ భక్తునికి మంచి వసతి కల్పించినటువంటి నరేంద్ర మోడీ గారికి, అలాగే యోగి ఆదిత్యనాథ్ గారికి నేను నిజంగా కూడా రుణపడి ఉంటాం. గొప్ప విషయం. జై శ్రీరామ్. మనతో ఇంకొంతమంది అంటే అయోధ్య వెళ్ళొచ్చినటువంటి ప్రయాణం చేసినటువంటి భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, అంటే అయోధ్య వెళ్ళొచ్చారు, చాలామంది చిరకాల కోరిక అయోధ్య రాముల వారిని దర్శించుకోవడం, పునఃప్రతిష్టాపన జరిగింది. ఎలా అనిపించింది? నా పేరు కొలన్ సంతోష్. నేను అయోధ్య వెళ్ళే స్పెషల్ ట్రైన్కు నేను ట్రైన్ లీడర్ను. నాకు అంత అవకాశం ఇచ్చిన ఈ పార్టీ, జిల్లా పార్టీకి నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. నేను ఒక ట్రైన్ లీడర్గా నేను వెళ్ళినాను. అంటే 1344 మందికి నేను ట్రైన్ లీడర్గా నేను వెళ్ళినాను. ప్రతి కోచ్ ఇన్ఛార్జ్ని పెట్టుకున్నాం. సవలతులు అని అంటే టోటల్ అంటే 1660 రూపాయలకు మొత్తము ఇక్కడ వాళ్ళు మొత్తం అకామిడేషన్ చేసిండ్రు అన్నట్టు. ఫుడ్ కానీ టిఫిన్ కానీ ఏదైనా కానీ అక్కడ అరేంజ్ చేసిండ్రు. మాకు తీసుకుపోయి అక్కడ సలాపూర్లో దిగినాక అక్కడి నుంచి మాకు సపరేట్ బస్సెస్ ఇచ్చిండ్రు. ప్రతి కోచ్కి ఒక బస్సును ఇచ్చిండ్రు. అట్లా తీసుకెళ్ళి మాకు అక్కడ లోకల్ అరేంజ్మెంట్స్ ఎట్లా చేసిందంటే, ఆడ అంటే వసతి కూడా అందరికి, ఇంతమందికి ఏ ఒక్కరికి ఇబ్బంది జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసిండ్రు. అట్లాంటి ఎన్ని ట్రైన్లు వస్తున్నాయో మాకే తెలియదు. అసలు ఎట్లా జరుగుతుంది ఆ దైవ కార్యాలయం అంటే దేవుడే అట్లా చేపిస్తాను కావచ్చు అని అనిపించింది. బ్రహ్మాండంగా మేము దర్శనం చేసుకున్నాం.
మళ్ళీ తిరుగు ప్రయాణంలో ఏ ఒక్కరికి కూడా చిన్న ఇబ్బంది జరగకుండా రాముల వారి దర్శనం చేసుకొని వచ్చినాం. దీనికి ప్రత్యేకంగా మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం, యోగి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ చూసినాకనైతే ఒక 20 కిలోమీటర్ రేడియస్లో మొత్తం ఆ డెవలప్మెంట్ను చూస్తా అంటేనైతే మాకే విచిత్రం అనిపించింది. ఈ అయోధ్య ఇంత సుందరమైన నగరం ఉన్నది, ఈ అయోధ్యను మన ప్రపంచానికి ఎట్లా చూపెట్టబోతున్నారు అనేది అంటే మోడీ గారి అట్లా ఉన్నది అన్నట్టు. ఇంకొక సంవత్సరం వరకు మొత్తం కంప్లీట్ అయిపోతే ప్రపంచం అయోధ్యను చూస్తారు. అయోధ్య హిందూ రాజధాని ఖచ్చితంగా జరుగుతుంది అన్నట్టు. మనతో ఇంకొంతమంది భక్తులు ఎవరైతే అయోధ్యలో వచ్చారో వారు ఉన్నారు, వారి మాటలో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. అంటే ఎట్లా అనిపించింది, అంటే మీకు అయోధ్య ఇక్కడ నుంచి అక్కడికి ప్రయాణం కానివ్వండి ఎన్ని రోజులు పట్టింది, అలానే అక్కడ రాముల వారి దర్శనం ఎలా ఉంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇది 36 గంటల ప్రయాణం అండి. అంటే మీరు దర్శనానికి చెప్తున్న ప్రయాణం ఇది. ఆ రోజు కరసేవలో పాల్గొని ఈరోజు ఆ రాముడి దర్శనానికి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఇంత మంచి అట్మాస్ఫియర్లో ఆ రైల్వే మినిస్ట్రీ మాకు కాజీపేట నుండి అయోధ్య వరకు నాన్ స్టాప్ ట్రైన్ వేసి టోటల్ ఇక్కడ నుండి అక్కడ వరకు జిఆర్పిఎఫ్ సెక్యూరిటీనిచ్చి గోద్రాలో జరిగినటువంటి అల్లర్లు ఏమాత్రం ఇక్కడ చోటు చేసుకోకుండా పూర్తి నిఘాలో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆఫీస్ దీన్ని ఆర్గనైజ్ చేస్తూ ఇక్కడ నుండి అక్కడి వరకు పూర్తి నిఘాలో మంచినీటి సౌకర్యం, మినరల్ వాటర్, ఐఆర్సిటీసీ వాళ్ళు భోజనం వసతి టైం టు టైం 7 గంటలకు మార్నింగ్ కాఫీ ఇవ్వడము, 7:30కు టిఫిన్ పెట్టడము, మధ్యాహ్నం 1 గంటకు భోజనం ఇవ్వడము, సాయంత్రం మళ్ళీ 7:30కు మళ్ళీ భోజనం ఇవ్వడము, అద్భుతమైన బెడ్షీట్స్, బ్లాంకెట్స్, ప్రతిదీ కొత్తది, ఏదో వాడింది చినిగింది చలికి ఇబ్బంది పడడము. అసలు ఆ ప్రోగ్రాంకి పోతున్నప్పుడు 50 సంవత్సరాల వయసును మించిన వాళ్ళు రాకూడదు అన్నారు, కానీ 70 సంవత్సరాలు 80 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా మాతో ప్రయాణం చేశారు. ప్రతి ఒక్కరికి చలికి ఓర్చుకోవడానికి కావాల్సిన దుప్పట్లు, బ్లాంకెట్స్ ఇవ్వడం. ఇది కాకుండా మాకు రిటర్న్ జర్నీలో ఒక వృద్ధురాలకి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. మా అధ్యక్షురాలు వారి దగ్గరికి పోయి వారిని పరామర్శించి ఇమీడియట్గా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, జీఆర్పీఎఫ్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. బల్లార్షలో వారికి స్ట్రోక్ వస్తే మేము కాజీపేట వచ్చే వరకు అంబులెన్స్ అరేంజ్ చేసి వారిని పికప్ చేసుకొని తీసుకెళ్ళి వారి లైఫ్ సేవ్ చేయడం. ఇంతటి అద్భుతమైన సర్వీసు నా జన్మలో చూడను. మీరు వెళ్ళొచ్చారు, అక్కడ ఏర్పాట్లు తెలుసు, మీకు తెలుసు, తెలియని భక్తులు చాలా మంది ఉన్నారు, వెళ్ళాలని అంత దూరం అని వెళ్ళలేని వాళ్ళకి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ప్రతి ఒక్కరూ వెళ్ళాల్సిన ప్రదేశం అండి. ఇటువంటి ప్రదేశం మీకు ఇంకా దొరకదు, ఇటువంటి యాత్ర దొరకదు. కేవలం 1700 రూపాయలు. మీరు ఈరోజు తిరుపతికి పోతే ఎంత అవుతుందని ట్రైన్ టికెట్, అయోధ్యకు వెళ్ళి రావడానికి 1700 రూపాయలలో మీకు వసతి, మీకు ఎన్విరాన్మెంట్ పాడవకుండా అయోధ్యలో పూర్తి బ్యాటరీ వెహికల్స్. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత 68 ఎకరాల ల్యాండ్ ఆదిత్యనాథ్ యోగి గవర్నమెంట్ కొని అక్కడ వసతులు కల్పించారు. ఏ సౌత్ అల్లం ఛాయ్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళాక మిరియాల ఛాయ్ పోసాం బాడీలో హీట్ పుట్టడం కొరకు. అంటే ఎటువంటి అనారోగ్య సమస్య రాకుండా హెల్త్ క్యాంపులు ప్రతి ఒక్కటి, ఇది ఉన్నది ఇది లేదు, స్వర్గం చూసినట్టు ఉందండి మాకు. అక్కడ అయోధ్యకి వెళ్ళొచ్చినామని అనిపించట్లేదు, స్వర్గానికి వెళ్ళొచ్చినామన్న అనుభూతి కలుగుతుంది. ఇటువంటి అనుభూతి మళ్ళీ మళ్ళీ రాదు. మా జన్మ ధరించిందండి దీనికి పోయి రావడం. మీరు చెప్పండి, ఎట్లా అనిపించింది ట్రైన్లో అక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళారు, అసలు అక్కడ వాతావరణం ఇక్కడ వాతావరణం ఎట్లా అనిపించింది? చలి ఏమన్నా ఎక్కువగా ఉంది అక్కడ? చలి బాగానే ఉంది, కాకపోతే ఇప్పటికీ ఈ అయోధ్య యాత్ర అనేది మాకు కళగా అనిపిస్తుంది. అసలు అంతటి అద్భుతమైనటువంటి యాత్రను నా జీవితంలో నేను చేస్తానా అనుకున్నాను. కానీ ఈ ఆస్థా స్పెషల్ ట్రైన్స్ ద్వారా బీజేపీ గవర్నమెంట్ చేసిన పనికి ప్రతి ఒక్క రామభక్తుడు చాలా సంతోషంగా వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు. ఇంకా విషయం ఏంటంటే మాకు కొంతమంది సేవకులు కూడా మాతో వచ్చారు. వారు ఆ రోజుల్లో పడ్డ ఇబ్బందులు, రాముల వారి గుడి కోసం వాళ్ళు పడ్డ కష్టం, చనిపోయిన వారి గురించి వారు చెప్పినవి అవన్నీ విని తర్వాత ఆ రోజుల్లో మేము ఆ వయసు లేదు కానీ ఈరోజు ఈ రాముల వారిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నామని చెప్పి చాలా సంతోషం అనిపించింది. రాముల వారి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ ఫెసిలిటీస్ చూసిన తర్వాత నిజంగా ఇలాంటి దేశం అంతటా కూడా ప్రతి రాష్ట్రం కూడా ప్రతి ఒక్క దేవాలయంలో ప్రతి ఒక్క యాత్రకు పెట్టాలని నేను అనుకుంటున్నాను. విన్నారు కదా, ఏదైతే రాముల వారి దర్శనానికి ప్రత్యేక రైల్లో వెళ్ళి తిరిగి వచ్చినటువంటి భక్తులు, అక్కడ జరిగినటువంటి దర్శనం కానివ్వండి, అక్కడ ఇక్కడ నుంచి అక్కడ వరకు ఎలాంటి ఏర్పాట్లు జరిగినాయి, ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళాలనుకున్న భక్తుల కోసం ఇక్కడ ఉన్నటువంటి వెళ్ళొచ్చిన భక్తులతో ఉన్నటువంటి అనుభవం కానివ్వండి, రాముల వారి దర్శనం కానివ్వండి, అక్కడ జరిగినటువంటి ఏర్పాట్లు అక్కడ ఎలా ఉన్నాయి ఏంటి అనేది పూర్తి వివరాలను అయితే చూసాం కదా. ఇలాంటి మరిన్ని వార్తలను విశేషాలను మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.